ప్రీవియస్ వీడియోలో 30 LBS టెన్షన్ పెట్టాను ఒక ర్యాకెట్కి. సో అది కూడా నానోరే, బిగినర్ లెవెల్ ర్యాకెట్. సో ఆ ర్యాకెట్కి అంత పెట్టచ్చా అని టెన్షన్ అనుకుంటుంటారు. సో ర్యాకెట్ ఏదైనా సరే గ్రాఫైట్ అనేది హోల్డ్ చేస్తుంది, టెన్షన్ 30 LBS అయినా ఎక్కువైనా సరే. బట్ మెయిన్ థింగ్ పర్సన్ మీద డిపెండ్ అయి ఉంటుంది. సో ఇన్ కేస్ 30 LBS పెట్టి నువ్వు మిస్ షాట్స్ అనేది కొట్టేస్తే స్ట్రింగ్ అనేది బ్రేక్ అవ్వచ్చు, దాంట్లో ర్యాకెట్ కూడా బ్రేక్ అవ్వచ్చు. 30 LBS పెట్టే కూడా ఆ ర్యాకెట్లో అంత ఫీల్ అనేది ఉండదు, ఎందుకంటే అది బిగినర్ లెవెల్ ర్యాకెట్. సో ఎంత హై టెన్షన్ పెట్టినా దీని పర్ఫార్మెన్స్ అనేది అంతగా బాగోదు. సో ర్యాకెట్ బట్టి టెన్షన్ సజెస్ట్ చేస్తాము, బట్ అది కస్టమర్స్కి ఎంత కావాలో, ఒకవేళ వాళ్ళకి 30 కావాలన్నా 30 పెడతాం, 29 అంటే 29 పెట్టేస్తాము. మా వర్క్ అయితే 25, 26 సజెస్ట్ చేస్తాం. అది ఇన్ కేస్ కస్టమర్ మీద డిపెండ్ అయి ఉంటుంది. సో ఆ ర్యాకెట్కి అయితే అది చాలా ఎక్కువ, బట్ పెట్టాను ఎందుకంటే కస్టమర్స్కి కావాలి కాబట్టి. సో నా వరకు నేను వచ్చి ఐదర్గా సజెస్ట్ చేసేది 25, 26, ఎందుకంటే అది చాలా బెస్ట్ టెన్షను. అది ఎనీ ర్యాకెట్ 25, 26 పెట్టుకుంటే మీకు స్వీట్ స్పాట్ హిట్టింగ్ అనేది ఎక్కువగా ఉంటుంది, దానివల్ల పవర్ జనరేట్ చేస్తుంది అండ్ కంట్రోల్ కూడా బాగుంటుంది. ఇన్ కేస్ నీ టెక్నిక్ అనేది బాగుంటే యూ కెన్ గో విత్ హైయర్ టెన్షన్, అది నేను ఎప్పుడు సజెస్ట్ చేస్తాను. బట్ ప్లేయర్ లెవెల్, బిగినర్ ఇంటర్మీడియట్ ఉంటే అది టెన్షన్ అనేది సజెస్ట్ చేయను, అవసరం కూడా లేదు. సో ఇది చాలాసార్లు చెప్పాను, ఇప్పుడు కూడా చెప్తున్నాను, మైండ్లో పెట్టుకుని టెన్షన్ గురించి. సో ఉంటా, బాయ్.